హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. జస్ట్ 2 రోజులు గ్యాప్ ఇచ్చానో లేదో బేపచ్చమైన అప్డేట్స్ వచ్చినాయి అన్నమాట వాట్సాప్ గ్రూపుల్లో. ఈ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన అప్డేట్స్లో మనం వేటిని కరెక్ట్ అనుకోవాలి, వేటిని రాంగ్ అనుకోవాలని తెలుసుకుందాం. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తేనే బెటర్ అండి, ఎందుకంటే మన వాళ్ళు నేను ఒకటే బయట బ్యాచ్ అనుకుంటున్నారు. వాళ్ళకి నాకు చాలా తేడా ఉందని తెలియాలి కదా. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, ముందుగా వచ్చేసి ఇక్కడ జాన్ వైట్ గారు అని మైకిలిస్ గారు అండి, వీళ్ళందరి వాయిస్లు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ వాయిస్ కింద మార్చి కొంతమంది యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు అన్నమాట. లేటెస్ట్ అప్డేట్స్ అంట. అప్డేట్స్ అనే పదాన్ని వాల్యూ తీసేస్తున్నారండి. ఓకే, అప్డేట్ అంటే ఏంటంటే రాబోయేదాన్ని ముందుగా చెప్పేదాన్ని అప్డేట్ అంటారు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ ఏదైతే జరుగుతుందో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇక్కడ మన వాళ్ళు అప్డేట్ అనే పదాన్ని కూనీ చేసేస్తారన్నమాట. అప్డేట్ 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 అని. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద చూడండి, మెనీ టైమ్స్ షేర్ అంటే కొన్ని వందల సార్లు అయితే ఈ గ్రూపులో షేర్ అయినాయి ఇన్ఫర్మేషన్లు. కాబట్టి చాలామందికి దీని మీద డౌట్స్ ఉంటాయి. లేటెస్ట్ గూస్ బంప్స్ అప్డేట్స్ అంట, అంటే వెంట్రుకలు నెక్కబడుచుకునే అప్డేట్స్ వచ్చినాయి అంట. ఓకే, నిన్న బేసిక్గా ఏంటంటే ఈ మెసేజ్లు 2 డేస్ బ్యాక్ వచ్చినాయి. ఓకే, నిన్న కాక మొన్న వచ్చినాయి అండి. నిన్న కాక మొన్న 5:30కు వచ్చినాయి అన్నమాట. కానీ నేను చెప్పలేదు. ఓకే, ఎందుకంటే పడిపోతాయి అన్నారు కదా, వెయిట్ చేద్దాం, మన వాళ్ళకి పడిపోయినాయేమో అని చెప్పి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో దాదాపు 77 మందికి అయితే షో అయినాయి అంట, అంటే అమౌంట్లు వచ్చినాయి అంట. తెలుగు రాష్ట్రాల్లో 13 మందికి షో అయినాయి అంట. ఈ నైట్ నుంచి, అంటే మొన్న నైట్ నుంచి అన్నమాట. మొన్న నైట్ నుంచి రేపు నైట్ లోపు, అంటే నిన్న నైట్ లోపు 100% వ్యాలెట్లో అందరికీ షో అవుతాయి అంట. మరి ఎంతమందికి షో అయినాయండి? ఓకే, ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అంట. మళ్ళీ చూడండి ఎంత బల్లగుద్ది చెప్తున్నారో పక్కా ఇన్ఫర్మేషన్ అని. సోమవారం నుంచి $143 ఎవరైతే విత్డ్రాల్ కూడా ఉంటుందంట. $143 ప్యాకేజ్ కట్టిన వాళ్ళందరికీ కూడా విత్డ్రాల్ ఉంటుందంట. ఓకే, ఇది ఒక స్టోరీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా వింత. ఓకనట్టు ప్యాకేజీ ఎవరైతే బై చేశారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఆదాయాలు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. కానీ కింద వచ్చేసి విక్టరీ డాష్ని పెట్టారు. మనం ఓకనట్టు ప్యాకేజీ బై చేసింది ఎక్కడండి? ఆన్పేస్లోనే లేకపోతే విక్టరీ డాష్లో బై చేసామా? ఓకే, ఇక్కడ ఇంకోటి వచ్చేసి విషయం, ఇక్కడ మన వాళ్ళు షో అవుతున్నాయి అన్నాయి, కనిపిస్తున్నాయి అన్నాయి అన్నీ కూడా ఆన్పేస్లోనే చెప్తారు. ఎందుకంటే విక్టరీ డాష్లో షో అవడం దేవుడు ఎరుగు. ఇంకా దాంట్లో ఎటువంటి అప్డేట్స్ అనేవి మన కనీసం పాపప్లు కూడా రావట్లేదు అన్నమాట. దాదాపు 4 months దాటిపోయింది. ఈ 23వ తారీఖు వచ్చేస్తే దాదాపు 5 నెలలు. 5 నెలలు బట్టి ఒక్క పాపప్ కూడా 2 ప్లాట్ఫామ్లో ఎందులో కూడా రాలేదన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి గతంలో 50 మందికి, గతంలో 1500 మందికి, గతంలో 500 మందికి అలా ఎన్నిసార్లు షో అవుతాయండి? ఇంతమందికి షో అవుతున్నా మనకు ఎందుకు తెలియట్లేదు అంటున్నా. దాదాపు మన వాళ్ళు మార్చి నెల నుంచి చెప్తూనే ఉన్నారన్నమాట. వాళ్ళకి షో అయినాయి, వీళ్ళకి షో అయినాయి, ఆడికి షో అయింది, ఈడికి షో అయింది, ఆ ఊరోడికి షో అయింది, ఈ ఊరోడికి షో అయింది అని అంటున్నారు. పోనీ వాళ్ళు షో అయిన విషయాలు మాకు చెప్పండి, మాకు చూపించండి అంటే ఏమంటున్నారంటే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు, వాళ్ళు పారిపోయారంట. అండి, ఎవరైనా డబ్బులు వస్తే పారిపోతారా లేకపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇక్కడేమో దొంగతనం చేసి తెచ్చారని డబ్బులు, లేకపోతే ఏమైనా బ్యాంకులో బొక్కలేట్ తెచ్చారా డబ్బులు అని బేసిక్గా అడుగుతున్నా. ఇప్పుడు ఒక కంపెనీ నుంచి మనకు అఫీషియల్గా డబ్బులు పడితే నువ్వెందుకు భయపడతావు? నువ్వేమైనా దొంగతనం చేసావా, లూటీ చేసావా, లేకపోతే ఇంకేదైనా చేసావా? మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకంటే అసలు న్యూసే ఫేక్ కాబట్టి, ఒక న్యూస్ని సృష్టించాలి కాబట్టి వీళ్ళు ఒక స్టోరీ అల్లుతున్నారన్నమాట. డబ్బులు పడిన వాళ్ళందరూ ఫోన్లు ఎత్తట్లేదు, డబ్బులు పడిన వాళ్ళందరూ కూడా ఊర్లో వదిలిసి పారిపోతున్నారు. ఎంత పడిందంటే మళ్ళీ ఒక్కొక్కడు చెప్తాడు స్టోరీ. $30,000, $50,000, $1,00,000 అంట. ఓకే, అంటే కోట్ల అమౌంట్లు పడిపోతాయండి. మనం కట్టింది ఎంత అండి ప్యాకేజీ అమౌంట్? ప్యాకేజీ ప్లస్ ఫౌండర్ మెంబర్షిప్ 2 లెక్కేసుకున్న 25,000 కూడా అవ్వట్లేదు అన్నమాట. 25,000 కూడా నువ్వు పెట్టంది మన కంపెనీలో ఎటువంటి బిజినెస్ జరగకుండా, ఎటువంటి ప్రోడక్ట్ ప్రజెంట్ మన కంపెనీలో లేకుండా, బయట మార్కెట్లోకి అసలు మనది లాంచ్ అవ్వకుండా కంపెనీ ఎక్కడి నుంచి తెచ్చి మనకు డబ్బులు వేసింది, అంటే మీకు డబ్బులు వేసింది, మనకు అనకూడదు, మీకు ఎవరికైతే షో అయినాయి వెంట్రుకలు నెక్కబడుచుకునే అప్డేట్స్ అని చెప్తున్నారు కదా, అది కూడా పక్కా ఇన్ఫర్మేషన్ అంట. యాడ్ నుంచి వచ్చిందండి పక్కా ఇన్ఫర్మేషన్. పైన వచ్చేసేమో అప్డేట్స్ అంటాడు, కింద వచ్చేసేమో పక్కా ఇన్ఫర్మేషన్ అంటారు. దీన్ని అప్డేట్ అనుకోవాలా, ఇన్ఫర్మేషన్ అనుకోవాలా? ఓకే, ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, నేను పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేసి ఇవన్నీ చెప్పట్లేదు. ఇప్పుడు మీరు నన్ను ఎలాగా ఇచ్చేస్తున్నారు, నేను కూడా ఆ విధంగానే మీరు చెప్పిన దాంట్లో కూడా కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఉన్నాయని చెప్తున్నా.
ఓకే, మీ పేరులో మీ ఊర్లో చెప్పట్లే, నాకు పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నారు ఫౌండర్స్. నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను పర్సనల్గా చెప్తున్నాను. తప్పేం లేదు కదా. ఇప్పుడు మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు ఎలాగ సోచి చెప్తున్నారో నన్ను అడిగిన వాళ్ళకి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలిగా మరి. ఓకే, ఈ రెండు కూడా నాకు వాట్సాప్లో వేరే ఫౌండర్స్ అయితే పంపించి ఇది కరెక్టా కాదా, కింద చూడండి మెసేజ్ కూడా, ఇది కరెక్టా కదా జీకే గారని అడుగుతున్నారు. మరి వాళ్ళు ఎవరిని అడగగలరండి? ఎందుకంటే మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు లేని ఇన్ఫర్మేషన్ కూడా ఉందని చెప్తారు. అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లన్నీ మనం గ్యాదర్ చేసుకుంటే దాదాపు ఒక 5,000 నుంచి 10,000 మందికి అమౌంట్లు పడి ఉండాలి. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే 5,000 నుంచి 10,000 మందికి అమౌంట్లు పడి ఉంటే నా దాకా ఎందుకు తెలియలేదు, మిగతా ఫౌండర్స్కి ఎందుకు తెలియట్లేదు? కేవలం మీ గ్రూపుల్లో మీకు మాత్రం ఎందుకు తెలుస్తుంది? ఎందుకంటే ఇదంతా కూడా మీరు ఒక స్టోరీ వెళ్ళారు కాబట్టి. ఓకే, ఇక్కడ బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు పోటీ చేయడంటే అది సస్పెన్స్, అది ఎవరికి తెలియదు 2 సినిమా వచ్చేదాకా. ఇక్కడ మీరు ఏం చెప్తారంటే ఎందుకు పోటీ చేయారో ముందే చెప్పేస్తారన్నమాట స్టోరీ. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యాష్ గారు అసలు మన డబ్బులు ఏమైనాయి, డబ్బులు మహమ్మద్ కమాల్ ఎందుకు తీసుకుపోయాడు, ఇంటర్నేషనల్గా ఆయన కంపెనీ మీద జరుగుతున్న కుట్రలు ఏంటి, ఇంటర్నేషనల్గా కంపెనీ మీద ఉన్న కేసులు ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్తాను అని చెప్పి దాదాపు 4 months అయింది, 5 months దగ్గర అవుతుందన్నమాట. దానికే ఆయన క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రజెంట్ ఇవ్వలేను అని చెప్పి సైడ్ అయిపోతున్నారు. ఇక్కడ మీరు వచ్చేసి అంటారు అవన్నీ మాకు తెలిసిపోతున్నాయి, మాకు పక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి పోనీ, ఇవన్నీ అనవసరం మాకు. ఆన్ బేసు కానీ విక్టరీ విద్యాష్ కానీ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాకు తెలియాలి కదా బేసిక్గా. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఆఫీస్ నుంచి వస్తుంది, ఓకే, అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, అసలు దేని గురించి పనిచేస్తున్నారు, విక్టరీ విద్యాష్ గురించి పనిచేస్తున్నారా, ఆన్ బేస్ గురించి పనిచేస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టయితే మేము కూడా నమ్ముతాం. మేము కూడా నమ్మడంతో పాటు మీరు చెప్పేది కేవలం గ్రూపుల వరకు వెళ్తుందేమో, మనం చెప్పితే డైరెక్ట్గా ఇంటర్నేషనల్కి వెళ్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయండి. ప్రాక్టికల్గా ఎవరికి కూడా కంపెనీ సైడ్ నుంచి 1 పైసా కూడా పడలేదు. విత్డ్రాలు పెట్టి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది, నాకే దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తుంది ఈ సెప్టెంబర్ వస్తే. నాకు 1 పైసా కూడా పడలా. నాకన్నా పెద్ద లీడర్లు చాలామంది ఉన్నారు ఆన్ పేస్లో, వాళ్ళకి కూడా 1 పైసా కంపెనీ నుంచి పడలా. ఓకే, సింగిల్ ఫౌండర్స్కి ఎవరికో తెలియని పేరు ఊరు లేని ఫౌండర్లకి డబ్బులు పడి అంటున్నారు. ఎలా పడతాయి? తెలియకుండా ఒకళ్ళ పేరు వాళ్ళ ఊరు తెలియకుండా ఎలా పడుతున్నాయి డబ్బులు? డైలీ చెప్పుకోవాలన్నా ఇదే ఉంటుందండి మనకు స్టోరీ. ఇప్పుడు అఫీషియల్గా యాష్ గారి నుంచి ఈ మధ్య వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ప్రయారిటీ గ్రూప్లో వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుంటున్నారు తప్ప బేసిక్ ఒక పాపప్ ఇచ్చి దాదాపు 4 నెలల పైన అయిపోయింది. ఇప్పుడు 17వ తారీఖు రేపు వస్తే 5 నెలలు అయిపోయినట్టు విక్టరీ విద్యాష్లో పాపప్ వచ్చి. అంతే కదండి, మనకి ఎప్పుడు వచ్చిందండి? డిసెంబర్లో వచ్చిందండి. ఓకే, డిసెంబర్ 17 వచ్చింది. డిసెంబర్ 17 తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5 నెలలు బట్టి ఒక పాపప్ లేదు. ఒక వెబ్సైట్ ఏదో మార్చారు కానీ ఆ మార్చినా సరే ఇంకా కేవైసీ కంప్లైంట్లు ఉన్నాయి, ఇంకా రిజిస్ట్రేషన్ కంపెనీలు ఉంటున్నాయి, ఇవన్నీ కంపెనీలు ఉంటున్నాయి అన్నమాట. ఈ కంప్లైంట్లు ఉండడం వల్లే మళ్ళీ యాష్ గారు మొన్న ఏం చెప్పారు, ఈ మేము కేవైసీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెర్జ్ చేయబోతున్నాం, అప్పుడు ఇంకొంచెం స్పీడ్గా అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా చాలా గ్లిచెస్, ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఇవన్నీ కంపెనీ ఉన్నాయని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మన పెద్ద మనుషులు వచ్చేసి గ్రూపుల్లో డబ్బులు పడిపోతున్నాయి, గూస్ బంప్స్ అప్డేట్స్, దిమ్మ తిరిగే అప్డేట్స్, బొమ్మ కనబడే అప్డేట్స్ అని చెప్పి మన పిచ్చోళ్ళని చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్లు కాదు, రాంగ్ అని నేను చెప్పాను అనుకో, వీళ్ళు వచ్చి జీకే లుక్స్ గైడ్ నెగిటివ్, జీకే లుక్స్ గైడ్ ఐడి తీసేయమని చెప్పి యాష్ గారికి మెయిల్ పెట్టేసాం, లేకపోతే యాష్ గారికి ఫోనే చేస్తాం అంటారు. మరి ఏదైనా ఐడీలు ఉన్నాయిగా పని చేస్తున్నాయి, కానీ ఇక్కడ ఐడీలు తీపించడానికో లేకపోతే ఇంకేదో చేయడానికో కాదు మీరు యాష్ గారికి ఫోన్ చేయాలి. నిజంగా యాష్ గారి నెంబర్ మీ దగ్గర ఉంటే, యాష్ గారు మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫౌండర్స్ దాదాపు 8 సంవత్సరాలు, ఈ ఆగస్ట్ నెల వస్తే కంపెనీ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు అండి. ఓకే, 8 సంవత్సరాలు పూర్తి అయిపోయి 9వ సంవత్సరంలో కూడా ఎంటర్ అయిపోతున్నాం మనం. ఆగస్ట్ తర్వాత 8 సంవత్సరాలు పూర్తయింది. చాలామంది చాలా రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, చాలామంది ఎస్పైర్ కూడా చనిపోయారు కూడా, వాళ్ళ ఫ్యామిలీలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఎంతో కొంత మాలాంటి వాళ్ళందరికీ కూడా కొంత షేర్ చేస్తే, లేదంటే ఏదైనా తేవాలనుకుంటున్నారు ఏదైనా త్వరగా తెస్తే మా అందరికీ బెనిఫిట్ ఉంటుంది అని ఈ విధంగా అడగండి. అంతేగాని జీకే లుక్స్ నెగిటివ్, ఈ ఐడి తీసేయండి. అసలు మీకు యాష్ గారు కాదు, మిగతా ఎల్సీ మెంబర్స్ అయినా రెస్పాండ్ అవుతారు లేదు తెలియదు, డైరెక్ట్గా మీరు యాష్ గారికి నా గురించి కంప్లైంట్ ఇచ్చారంటే నవ్వు వస్తుంది నాకు బేసిక్గా. ఓకే, కాబట్టి ఏదో మీ గ్రూపుల్లో మీరు తోపులని చెప్పించుకోవడానికి తప్ప మీరేం చేయలేరు. ఎందుకంటే ఫస్ట్ 60 మంది తర్వాత లింక్ వచ్చింది నాకే విక్టరీ డాష్లో, మీకు రాలేదు. ఓకే, మీరు ఎవడో కూడా ఎవరికి తెలియదు, మా గ్రూపులో ఉన్న వాళ్ళకి తప్ప. మా అయితే మీ గ్రూపుల్లో ఎంతమంది 1000 మంది ఉన్నారా, 2000 మంది ఉన్నారా? ఓకే, ఇక్కడ నాకు దాదాపు 37,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
అది కాక రెండో ఛానల్లో 10,000 మంది, టెలిగ్రామ్లో 2,500 మంది, గ్రూపుల్లో 4,000 మంది. నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందా? ఓకే, అర్థం చేసుకోండి. ఏదో మిమ్మల్ని నేను తక్కువ చేయడానికో ఇబ్బంది పెట్టడానికో నేనేం చెప్పట్లా. ఇప్పటికైనా మారండి, పని చేసుకోండి, పని చేసుకునేలాగా క్రియేట్ చేయండి. మీరు సోమరపోతులు అయ్యి మిగతా వాళ్ళని సోమరపోతులు చేయమాకండి. ఇదే నా బాధ, ఎప్పటి నుంచో ఇదే బాధ. ఓకే, అందు గురించి నేను వేరే వీడియోలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే వీడియోలు డైలీ చేశాను అనుకోండి, నేను కూడా మబ్బి పెట్టినట్టు అవుద్ది కదా. అందుకే మధ్యలో గ్యాప్ ఇస్తున్నా. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను చెప్పిందంతా కరెక్ట్ అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్లింక్లో అయితే మనకి బౌంటీ సెషన్ అని ఒక స్టార్ట్ అయింది. దాంట్లో ఏ విధంగా పాల్గొనాలి, ఏ విధంగా మీకు అందులో కాయిన్స్ కానీ బాక్సులు కానీ వస్తాయనేది ఇక్కడ మీకు ఫోటో వేస్తున్నాను. ఆ విధంగా ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫోటో కూడా మీకు రైట్ సైడ్ వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్లింక్ సంబంధించి రిజిస్ట్రేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చాను. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో అయితే మీకు ఎప్పటికప్పుడు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.